హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. పుష్పాల గుండెల్లో దడ పుట్టిస్తున్న పవన్ ఆపరేషన్ అరణ్య. విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖకి సంబంధించిన మంత్రి కూడాను ఆయన. అఫ్కోర్స్ దాంతోపాటుగా మరికొన్ని శాఖలు కూడా ఉన్నాయనుకోండి. సో ప్రధానంగా ఇప్పుడు పుష్పాలు ఎవరెవరైతే శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎర్ర చందనం దొంగలని దొంగిలించే దొంగలకైతే మాత్రం ఇప్పుడు ఆపరేషన్ అరణ్య అని చెప్పేసి ఒక క్రొత్తది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అనే దానికంటే ముందుగా మీ అభిప్రాయాన్ని, అసలు ఈ పుష్పాలు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు అని మీకు ఏదైనా తెలిస్తే వాళ్ళ గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, ఏదైతే సుకుమార్ ఆ పుష్పాలు చూపించాడు చూసారా, ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఖరీదైన ఏదైనా ఖనిజమో లేకపోతే ఒక వస్తువు ఉంది అని అంటే ఎర్ర చందనం. ఇది ప్రపంచంలోనే ఎక్కడ దొరకదో. మరి అటువంటి అరుదైన ఈ యొక్క ఎర్ర చందనాన్ని కొంతమంది పుష్పాలు తయారయ్యి కొల్లగొట్టేసుకొని కోట్లు దోచేసుకుంటూ ఉన్నారు. సో అంతెందుకు, ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర సందర్భంగా మరి ఈ యొక్క దొంగలు ఎక్కడ దొరికినాయి ఏంటి, నేపాల్లోనే దొరికినాయి. సో మరి మిథున్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ వెనకాలే వాళ్లే ఉండి చేపిస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గుర్తొస్తారు. ఆ స్థాయి నాయకుడు ఆయన. ఆయనకి మామూలుగానే రాష్ట్ర వ్యాప్తంగా మంచి చరిష్మా ఉన్న లీడరు, అంటే ప్రజల్లో కంటే కూడా పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా. సో దాని తర్వాత రాయలసీమలో ఇక పెద్దిరెడ్డి గారు, రాయలసీమలో అందులో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాళ్ళ సొంత జిల్లా. ఇక ఆ జిల్లాలో ఆయన కాదని ఎవరు ఏం చేసేది కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ స్థాయి నాయకుడు. టీడీపీలో కూడా అంత పట్టున్న నాయకుడు లేడు నాకు తెలిసి, అయితే చిత్తూరు జిల్లా మొత్తాన్ని శాసించేంత. కానీ పెద్దిరెడ్డి గారికి ఆ కెపాసిటీ ఉంది, ఎవరి ప్రభుత్వం అయినా కానీ. మరి అటువంటి పెద్దిరెడ్డి గారికి తెలియకుండా ఎవరైనా సరే ఎర్ర చందనాలు అక్కడి నుంచి దొంగిలించే పరిస్థితి ఉంటుందా? ఇది దీనికి సమాధానం మీరు ఆలోచించండి. ఎవరైనా సరే అంత ధైర్యం, అంత తెగింపు ఉంటుందా? మామూలుగానే అక్కడ పాలను సేకరించటం, లీటర్ 20 రూపాయలకే సేకరిస్తున్నారు పెద్దిరెడ్డి గారు అని చెప్పేసి ఇటీవల కథనాలు వచ్చినాయి. అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎవరో ఇద్దరు అనామకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు సైకిల్ వేసుకెళ్తేనే వేసుకెళ్ళనివ్వలేని పరిస్థితి. ఏది వాళ్ళ సైకిళ్ళు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో తిరుమల స్వామివారిని దగ్గరికి వెళదామని మొక్కుతో వెళుతుంటే వాళ్ళనే వెళ్ళనీలా. అటువంటిది ఇంక ఎవరో వచ్చి ఎర్ర చందనం కొట్టేసి అవి బళ్ళలో తీసుకుపోయేంత ధైర్యం ఎవరు తీసుకెళ్తారు? నిజంగా ఫారెస్ట్ ఆఫీసర్లకు కూడా లేని ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఎవరికైనా అంత నెట్వర్క్ ఉంది వాళ్ళకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. సో అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధం లేకుండా, తెలియకుండా, ఎవరు లేకుండా అది ఎవరు తీసుకెళ్తారు? దీనికి పెద్ద పెద్ద లాజిక్లు అవసరం, ఏం అవసరంలా. ఇంక మనం దానికి స్ట్రింగ్ నెట్వర్క్లు అవి ఇవి ఎవరినో పెట్టి ఏదో చాటుగా షూట్ తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆధారాల కోసం చూపించాలి, అది వేరే విషయం. నార్మల్గా కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే పెద్దిరెడ్డి గారిని కాదనకుండా ఎవరైనా సరే అక్కడ కనీసం ఆ ఊర్లోకి వెళ్ళడానికి, బయటకు రావడానికి ఆ జిల్లాలోకి స్కోప్ ఉండదు కదా. మరి అట్లాంటిది ఎర్ర చందనాలు తరలిస్తున్నారు, దొంగిలిచ్చేస్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇక అటవీ భూములని కబ్జా చేయటం, ఇది చాలా పెద్ద క్రైమ్, ఆషామాషి వ్యవహారం కాదండి. అటవీ భూములను కబ్జా చేయడం అంటే ఫారెస్ట్ అధికారులు మరి సూచిస్తూ ఉన్నట్టు పోతున్నారు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. కానీ మామూలుగా అటవీ భూముల్లో మామూలుగా ఎవరైనా సరే కొంత ప్రజలు నివసిస్తూ ఉంటే ఫారెస్ట్ ఏరియా కిందకు వచ్చేది ఒక 2 గజాలు ఆక్యుపై చేస్తేనే పెద్ద పంచాయతీ అవుద్ది. మరి అట్లాంటిది ఏకంగా ఎకరాలు ఆక్రమించేస్తే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా? కాకపోతే దీనికి సంబంధించి అంత సీరియస్ యాక్షన్ అయితే ఇప్పటివరకు తీసుకోవట్లా. ఏదైతే ఇటీవల వచ్చిన కథనాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు, ఆ ల్యాండ్కి దానికి సంబంధం లేదు, అయినా అక్కడ రెవెన్యూ ల్యాండ్స్ ఉండి అని అంటే అది అడవుల మధ్యలో రెవెన్యూ ల్యాండ్స్ ఎలా వస్తాయి అనేది అందుచిక్కిన ప్రశ్న. సో దీనికి సంబంధించి అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోండి. కాకపోతే ఎలా జరుగుతుంది అని అంటే, అదే మదనపల్లి ఫైల్స్ ఉన్నాయి చూసారా, అప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 21వ తేదీన మదనపల్లి ఫైల్స్ తగలబడ్డాయి. ఇప్పటివరకు ఏం జరిగిందో తెలీదు. అట్లాగే మరి ఇప్పుడు ఆ ఫారెస్ట్కి సంబంధించిన, ఫామ్ హౌస్కి సంబంధించిన, అటవీ భూములకు సంబంధించిన వ్యవహారం మొన్న వచ్చింది. మరలా ఇప్పుడు అదేమైందో తెలీదు. ఇప్పుడు ఎర్ర చందనం అన్న ఖచ్చితంగా ఎవరో కూడా దొంగతనం చేసే అవకాశం లేకుండా
మరి ఇప్పుడు ఆపరేషన్ అరణ్య అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా పటిష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చాలా కీలకమైన అంశం. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే గత 5 ఏళ్లలో ఈ యొక్క ఎర్ర చందనం సంబంధించిన వ్యవహారం ఏం జరిగింది, మరి అంతంత ఎత్తైన చెట్లను ఎవరు కొట్టుకెళ్ళిపోయారు, మరి అది సంపద కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపద అది. మరి దాన్నంతా కూడా దొంగతనంగా ఎవరో తరలించకపోతే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? మామూలుగానే గజం స్థలం ఆక్రమిస్తేనే పెద్ద క్రైమ్ అయినప్పుడు ఎక్కడో లోపల కొన్ని వందల అడుగుల లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఆ దొంగలను కొట్టి దాన్ని తరలించి మామూలుగా పుష్పాలు చూపించినట్లుగానే జరిగి మరి చేస్తే దాని శిక్షలు ఏ విధంగా ఉండాలిక? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా పటిష్టంగా దీనిపైన కూర్చున్నారు, ఎట్టి పరిస్థితులు వదిలేది లేదని. సో అంతకుముందు మరి ఎలా జరిగింది ఏంటి అని అంటే గతం కథ, కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఏది ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ అని అంటారు సరే, చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటారు, మనం కూడా చిన్నప్పుడు ఆడుకున్నాం. సో అదే తరహాలో ఎక్కడ దొంగలు అక్కడ ఈ పుష్పాలందరూ కూడా సైలెంట్ అయిపోతారా? లేకపోతే ఎన్ని కామన్ అని చెప్పేసి మామూలుగా వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది కదా, ప్రతి శాఖకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యక్తులను పెట్టుకుంటారు అక్కడ. ఉదాహరణకి చెక్ పోస్ట్లో ఒకళ్ళని, డ్యూటీలో ఎవరుంటారు, ఉంటే ఎలా మేనేజ్ చేయాలి, అట్లాగే ఎస్ఐలు ఎవరు, సిఐలు ఎవరు, ఇట్లాంటివన్నీ కూడా మేనేజ్ చేసుకుంటారా? మరి అలా మేనేజ్ చేసుకుంటే పై స్థాయిలో ఉన్న నాయకులకి ఒక ఆలోచన ఉంటుంది కదా, మనం పటిష్టంగా ఎక్కడ పకడ్బందీగా ఎవరికి అవకాశం లేకుండా ఈ అవినీతిని అక్రమాలని అరికట్టేయాలని. సో మరి అధికారులు సహకరించకుండా ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి అధికారుల పైన కూడా ఒక కంట కనిపెట్టేలాగా ఈ ఆపరేషన్ అరణ్య అనేది ఉండబోతుందా? ఇలా చాలా అనుమానాలకు తీయడానికి గల కారణం ఏంటో తెలుసా? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎన్నో కేసులు మరుగున పడిపోయినాయి. అదేమిటి అంటే ఆ పోలీస్ అధికారులు కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అని చెప్పి సాక్షాత్ వీళ్ళే చెప్తున్నారు. అందుకెందుకండి, ఇదే రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన అంశంలో ఒంగోలు ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ గారు, ఆయన కంటే ముందు ఆ కేసును ఎవరైనా వాళ్ళకి అప్పచెప్పారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా. ఆయన ఏం చేశారు, ఆయన వల్ల కేసు జాప్యం అవుతుంది, నడవట్లేదు ముందుకని చెప్పేసి దామోదర్ గారిని తీసుకొని చేశారు. అటువంటి దామోదర్ గారిని కూడా ఈ కామేపల్లి తులసిబాబు బెదిరించేశాడు అని అంటే ఇక దీనిని బట్టి వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవాలా. అందుకు బోరగడ్డ అనిల్ ఆయన ఏం చేశాడండి, ఏమైనా ఉద్యమాలు చేశాడా రాష్ట్రాల కోసం? కేసీఆర్ గారు లాగా పోనీ మర్యాదగా తీసుకెళ్ళడానికి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అసలు చక్కగా వీళ్ళేదో సరదాగా ట్రిప్కి వెళ్తున్నట్టు అనమాట, అక్కడికి ఇక్కడికి ఆ జల్సా. అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్లో కూడా ఇంత కాకపోతే ఎంతైనా తప్పు చేసామనే ఫీలింగ్ అన్నా ఉందే. నందిగం సురేష్ ఆయన కూడా చక్కగా చాలా బిందాస్గా వెళ్తా ఉన్నాడు అప్పుడు అరెస్ట్ చేసే సమయంలో. సో అంటే ఏంటి, అంతా మనోళ్ళు ఎక్కడికక్కడ సెటిల్ చేసి ఉంచారు అన్నట్టుగా అనుకోవాలా? కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు ఏదైతే ఈ ఆపరేషన్ అరణ్య అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎర్రచందనం దొంగలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, అది పోలీసు ఉన్నతాధికారులతో సహా, రెవెన్యూ అధికారులతో సహా, అలాగే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్లతో సహా ప్రతి ఒక్కరు ఎక్కడ ఏమి మరి ఏం చేస్తున్నారు అనేది, అంటే అంతర్గతంగా ఏమైనా సరే కొంతమందితో అండర్స్టాండింగ్ చేసుకొని అవినీతి పరులను అక్రమదారులను వదిలిపెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ కూడా పరిశీలించవలసిన బాధ్యత ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన చాలా పారదర్శకంగా ఉండే నాయకుడు అని చెప్పేసి యావత్ ప్రజానీకం అంతా చాలా బలంగా నమ్ముతుంది. మరి అటువంటి నాయకుడు ఖచ్చితంగా ఒకసారి కనుక నిర్ణయం తీసుకొని నడుం కట్టాడంటే ప్రజలకి అంతకంటే మంచి పరిణామం ఇంకోటి. సో కాబట్టి ఈ ఆపరేషన్ అరణ్య అనేది మాత్రం ఒక విధంగా ఎర్రచందనం దొంగలకు మాత్రం గుండెల్లో గూలు పుట్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూద్దాం ఈ ఎర్రచందనాన్ని ఏ విధంగా అరికట్టగలుగుతారు. ఇప్పటికే చాలా వరకు కూడా కొట్టుకెళ్ళిపోయారు, మరి ఇప్పటి నుంచైనా దాన్ని కాపాడుకుందామని చెప్పేసి కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పుష్పాల గుండెల్లో దడ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆపరేషన్ అరణ్య అని ఇప్పుడు నేనైతే వివరించాను, దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.